ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హీరో అయ్యారు. ఆయన జగన్కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు స్వీపింగ్ కామెంట్స్ చేస్తున్నారని అనుకున్నారు. నిజానికి ప్రత్యర్థులు పవన్ కళ్యాణ్ని అంత సీరియస్గా తీసుకోలేదు. ఆయన సినిమాల్లో హీరో కానీ రాజకీయాల్లో హీరో కాదు అని అంటూ వచ్చారు. కానీ ఆయన పట్టుబట్టి వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ని ఓడించాలనే తాపత్రయంతో పనిచేశారు. ఆ కసి కొద్దీ పనిచేశారు. నిజానికి ఆయన 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఒక్క సీటు మాత్రమే గెలుచుకున్నారు. గెలిచిన ఎమ్మెల్యే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి జంప్ అయ్యారు. అయినా ఆయన తన ప్రయత్నాలని వీడలేదు, తన పట్టుదలని మానుకోలేదు. 2014లో మోడీ చంద్రబాబు నాయుడుతో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. అప్పుడు ఎన్నికల్లో పోటీ చేయలేదు. కానీ 2019 వచ్చేసరికి మూడు పార్టీలు కూడా బీజేపీ, టీడీపీ, జనసేన విడివిడిగా పోటీ చేశాయి. దాంతో జగన్ అనూహ్యంగా విజయం సాధించారు. 151 అసెంబ్లీ సీట్లను సాధించారు. 2024కు వచ్చేసరికి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓట్లు చీలకూడదు, ప్రత్యర్థుల ఓట్లు చీలకూడదు, విపక్షాల ఓట్లు చీలకూడదని ఒక పట్టుదలతో పనిచేశారు. టీడీపీతో ఏకపక్షంగా పొత్తు పెట్టుకుంటున్నారని ప్రకటించారు. రాజమండ్రి జైల్లో ఉన్న టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని కలిసి మాట్లాడి బయటికి వచ్చిన తర్వాత ఆయన వెంటనే మేము టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నామని చెప్పారు. అప్పటికే పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో ఉన్నారు. ఎన్డీఏలో ఉన్నప్పటికీ బీజేపీని సంప్రదించకుండానే ఆయన టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధపడ్డారు. ఆ తర్వాత బీజేపీని తమ వెంట తీసుకురావడానికి ప్రయత్నించారు. ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ మాట అన్నారు, బీజేపీ పెద్దలు తనను తిట్టకుండా తిట్టారని, తను చాలా టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని ఒప్పించడానికి బీజేపీ పెద్దల్ని బతిమాలానని చెప్పారు. ఆ రకంగా వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా, అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఆయన ప్రయత్నాలు చేశారు. కూటమి కట్టడంలోనూ, ఆ కూటమిని ముందుకు నడిపించడంలోనూ ఆయన ముందున్నారు. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రతి చోట పవన్ కళ్యాణ్ని ప్రశంసిస్తూ వచ్చారు. బీజేపీని ముందుకు తీసుకురావడంలో పవన్ కళ్యాణ్ చేసిన ప్రయత్నాలు ఫలించడము చంద్రబాబు కలిసి వచ్చింది అనుకోవాలి. జీరో అన్న వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో కూడా ప్రధానమైన పాత్ర పోషిస్తున్నాడనే విషయాన్ని గమనించే స్థాయికి చేరుకున్నారు. ప్రభుత్వంలో ఆయన కీలకమైన బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఉప ముఖ్యమంత్రి పదవిని ఆయన చేపట్టబోతున్నారు. ఆ రకంగా రాజకీయాల్లో జీరో అన్న పవన్ కళ్యాణ్ హీరోగా మారాడు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైన బాధ్యతలు నిర్వహించే స్థాయికి ఎదిగారు. 21 సీట్లకు మాత్రమే పోటీ చేసినప్పటికీ ఆయన 100% స్ట్రైక్ రేట్ను సాధించారు. 2 లోక్సభ సీట్లను పోటీ చేసి 2 లోక్సభ సీట్లను కూడా గెలుచుకున్నారు. అయితే ఎన్డీఏ ప్రభుత్వంలో జనసేనకి మంత్రి పదవి ఏమీ దక్కలేదు. కానీ రాష్ట్రంలో ఏర్పడుతున్న ప్రభుత్వంలో మూడు పదవులు జనసేనకి లభించాయి. నాదెండ్ల మనోహర్తో కూడా మంత్రి పదవి దక్కింది. ఆ తర్వాత ఆయన నిజానికి ఉప ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలను వదుకోవాల్సి వచ్చే పరిస్థితి ఉండొచ్చు. మంత్రిగా ఉంటూ ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ ఆయన సినిమాల్లో నటించడానికి వీలు కాకపోవచ్చు. ఆ రకంగా సినీ ప్రేక్షకులకి లేదా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అది పెద్ద నిరాశ అవుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసము, ప్రజల సంక్షేమం కోసము, వారికి మేలు చేయడానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన ముందుకొచ్చారు. ఆ రకంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అది ఒక అభినందనీయమైన విషయమే.